ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా కుటుంబం మొత్తం బాధపడుతూ ఉంది. అది చేసిన పనికి మా అన్నయ్య గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుని కూర్చున్నాడు. మా అమ్మ భోజనం మానేసింది. మా నాన్న కృంగిపోతున్నాడు. ఊరుకోండి దీపమ్మ, సంధ్య గురించి మీకు ముందు నుంచి తెలుసు కదా. కానీ ఏం చేస్తాం, రాజేష్ బాబుకి మనం ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు. అయినా ఆ సంధ్య ఇంకా మారలేదు దీపమ్మ. శ్రావణి మీద కోపంతో ఎలాగైనా శ్రావణిని బాధ పెట్టాలని విశ్వని పెళ్లి చేసుకొని ఆ ఇంటి కోడలుగా ఆ ఇంట్లోనే అడుగుపెట్టింది. దీపమ్మ, ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. మనసు కుదుట పడ్డాక రాజేశయ్య గారే గదిలో నుండి బయటకొస్తారు. మీరే మీ అమ్మ నాన్నకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా దీపమ్మా? లేదు వాణి, నేను బాధపడుతూ కూర్చోను. సంధ్యని ఊరికే వదిలిపెట్టను. ఇక మీద దాన్ని ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండనివ్వను. సంధ్యకి బుద్ధొచ్చేలా చెయ్యాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు దీపమ్మా. అక్షయ్ బాబుని శ్రావణిని విడగొట్టాలని సంధ్య ప్రయత్నించింది. అదే మనమే వాళ్ళిద్దరిని దగ్గర చేస్తే సంధ్య రగిలిపోతుంది. అది ఏ ప్లాన్తో అయితే ఆ ఇంట్లో అడుగుపెట్టిందో అది జరగకుండా చెయ్యాలి దీపమ్మా. ఇప్పుడు మీరెంత బాధపడుతున్నారో సంధ్య కూడా అంతే బాధపడాలి. అక్షయ్ బాబు శ్రావణి కలవకూడదని ఇంద్రాణమ్మగారితో కలిసి ఆ సంధ్య కుట్రలు చేస్తుంది.